రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగనంతగా రాబడి క్షీణించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ కాగ్కు సంబంధించిన నివేదికను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. రియల్ ఎస్టేట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం గుదిబండలా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల క్రయ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. గతేడాది 18,228 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం 8,473 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే అనుకున్న దాంట్లో 46.48% ఆదాయం మాత్రమే వచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఏటా ఖజానాకు ప్రత్యక్షంగా దాదాపు 10%, పరోక్షంగా మరింత ఆదాయాన్ని సమకూర్చుతూ కీలకంగా ఉండేవి. కానీ నేడు సగానికి పైగా పడిపోయింది. చివరికి కరోనా విపత్తు కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రభావం చూపిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆదాయం ఏటేటా పెరుగుతూ రాగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ హయాంలో తిరోగమనం నమోదైంది. రెండు 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా విపత్తు వచ్చింది. లాక్డౌన్తో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆ సంవత్సరంలో కూడా ప్రభుత్వం అంచనా వేసిన దాంట్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 52% ఆదాయం వచ్చింది. 2021-22లో సెకండ్ వేవ్ విజృంభించిన భూ లావాదేవీలను అడ్డుకోలేకపోయింది. దీంతో ఏడాది అంచనాలో 28% రాబడి వచ్చింది. కోవిడ్ తర్వాత చాలా మంది స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టారు. తెలంగాణలో భూముల ధరలు వేగంగా పెరుగుతుండటంతో మెరుగైన లాభాలు వస్తాయనే ఉద్దేశంతో బంగారం, స్టాక్స్ కంటే కూడా భూ లావాదేవీలపై మొగ్గు చూపారు. ఫలితంగా కోవిడ్ కు ముందు వరకు 7,000 కోట్లు దాటని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కోవిడ్ తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,000 కోట్లను దాటేసింది. ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం పటిష్టతకు నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత 2022-23లో రాబడి 14,000 కోట్లు దాటింది. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదిన్నర తిరగక ముందే స్థిరాస్తి రంగం కుప్పకూలింది. లక్ష్యంలో 46% ఆదాయం మాత్రమే సాధించి కోవిడ్ను మించిన విపత్తుగా మారింది. తెలంగాణ ఏర్పడినప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఖజానాకు వచ్చిన ఆదాయం 3,105 కోట్లు మాత్రమే. కానీ అది 2022-23 నాటికి 14,228 కోట్లకు పెరిగింది. అంటే ఆదాయం 4.5 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 లక్షలు కూడా పలకని ఎకరం భూమి విలువ 10 ఏళ్లలో అనేక రెట్లు పెరిగింది. మారుమూల ప్రాంతాల్లోనూ 30 నుంచి 50 లక్షలు పలికింది. హైదరాబాద్లో ఎకరం భూమి 100 కోట్ల వరకు పలికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఏకంగా 4 రెట్లు పెరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓవైపు అమ్మకాలు పడిపోవడం, మరోవైపు పెట్టుబడులు వెనక్కి రాకపోవడంతో పాటు అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు కూడా పెరగడంతో రియల్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.